ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మీరు గమనించి ఉంటారు, మీకు శత్రువు ఉన్నాడని. అతని పేరు సాతాను, లూసిఫర్, అపవాది, కీడు చేసేవాడు, అబద్ధికుడు. అతనికి ఇలాంటి అన్ని రకాల పేర్లు ఉన్నాయి. అయితే అతను నిశ్చయించుకుంటాడు మీరు ఎలాంటి అభివృద్ధి పొందకూడదని. గమనించారా, మీరు ఏదైనా కొంచెం అభివృద్ధి పొందగానే ఏదో ఒక దాడి జరుగుతుందని? అప్పుడు అనుకుంటారు, నేను మంచినేగా చేస్తున్నాను, మరి చెడు ఫలితం ఎందుకు వస్తుంది? అయితే చూడండి, చేస్తూనే ఉండాలి మనం మంచి ఏదో దాన్ని. అప్పుడు చివరికి ఆ కఠినమైన చోట్ల నుండి వెళ్ళి విజయాన్ని పొందడమే కాదు, కానీ దాని నుంచి వెళుతుండగా అనుభవాన్ని పొందుతారు. ఈ వారాంతంలో ఒక సిరీస్ చేస్తున్నాను అపవాది తంత్రాల మీద. అదేమి అపవాది మీద 4 సెషన్లో గమనం ఉంచడానికి అని కాదు, కానీ బహుశా అతన్ని ఇగ్నోర్ చేస్తే చాలా డేంజర్. అలాగే ఎక్కువ గమనం ఉంచినా డేంజరే, అయితే అసలు ఉంచకపోవడం కూడా. పౌలు అన్నాడు, మనం అపవాది తంత్రాలను మోసాలను గురించి తెలుసుకోకుండా ఉండకూడదని. డేవ్ మీతో మాట్లాడాడు తన ప్రజెంటేషన్లో మన గొప్ప దేశం గురించి, అలాగే తెలియకపోవడంలోని డేంజర్లను గురించి, ఏం చేయాలో తెలియకపోవడం గురించి. ఏం చేయాలో మీకు తెలియకపోతే ఏమీ చేయనప్పుడు ఏమీ చేయకపోవడం అనేది అత్యంత పెద్ద, మనకున్న ఒకే ఒక పెద్ద సమస్య. సాతానికి ఊరికే ఉండేవాళ్ళంటే ఇష్టం. అతనికి మంచి జరగాలని కోరుకునేవారంటే ఇష్టం. వాళ్ళు ఊరికే నిల్చొని నిరీక్షిస్తూ ఉండాలి జరుగుతుందా లేదా అని. ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటారో అయితే వాళ్ళకి ఎన్నడూ అనిపించదు అది వారే కావాలని. ఈరోజు చూస్తారు సాతాను మీ చిత్తం వెనుక ఎలా పడతాడో. ఈ ఉదయం దాని గురించి మాట్లాడతాను. అతనికి ఒక గతి ఉంటుంది, ముందుగా మీ మనసు మీద దాడి చేస్తాడు. దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే కావలసినంత గమనం దాని మీద ఉంచాము. మీ మనసు ఒక యుద్ధరంగం. సాతాను మీతో వాదిస్తాడు, వాక్యాన్ని తప్పుగా కోట్ చేస్తాడు, అబద్ధం చెప్తాడు. మీ యొక్క రక్షణ కాపాడుకోవడం అనేది దేవుని వాక్యంలోనే ఉంది. మీకు నిజంగానే తెలియకుంటే అబద్ధాన్ని మీరు గుర్తించలేరు. ఆమేన్. ఈరోజు ఇక్కడ ప్రజలున్నారు, అలాగే టీవీ ప్రోగ్రాం చూస్తున్నవారు. ఏ విధంగా వినే విధానం ద్వారా అయినా సరే, సీడీని డివిడీని చూస్తూ లేదా ఇంటర్నెట్లో ప్రోగ్రాంని చూసేవారు అబద్ధాలను నమ్ముతారు. మీరంటారా అవును. దాదాపు మనలోని ప్రతి ఒక్కరూ నాతో కూడా కలిపి ఇంకా ఏదో ఉంది నిజంగా వాస్తవం కానీ దాన్ని నమ్ముతున్నాం. దాన్ని మనం మార్గం మధ్యలో ఎక్కడో తీసుకున్నాం, మనపై దాని ప్రభావం పడింది నమ్మేలాగా. అది నిజం కాకపోయినా కూడా అధికారం దాందే, లేదా కొన్ని విధాల్లో మనల్ని కంట్రోల్ చేస్తుంది. ప్రజల గురించిన విషయాలను నమ్ముతాం. ప్రజలు మన గురించి చెడుగా మాట్లాడుతున్నారని నమ్ముతాం. అసలు నిజం వాళ్ళు మనల్ని చూడనే చూడరు. ఆమేన్. ప్రజలకు మనం అనుకున్నంత ఆసక్తి వారికి మనలో ఉండదు. ఆమేన్. మరి ఏమంటున్నారు? నా వైపు చూసిన విధానం నచ్చలేదు, నాతో ఎందుకు మాట్లాడు? అది ఎలా అంటే వాళ్ళు మిమ్మల్ని చూడరు కూడా. ఎలా అంటే అందరూ ఏం చేస్తున్నారో చింతించకండి, శత్రువు చెప్పే అబద్ధాలను వినకండి. నిశ్చయించుకోండి ప్రజలతో స్నేహంగా ఉండాలని, అంతేగాని మీతో ఎవరున్నారా అని కాదు. వ్యర్థంగా మాట్లాడకూడదని తెలుసుకోండి. ఎవరి గురించి అయినా అయితే ఎవరో అలా మాట్లాడుతుంటే చింతించకండి. అందరూ మనకేం చేస్తున్నారో ఎక్కువ చింతిస్తాం, తర్వాత మనం ఎన్నడూ మనం చేయవలసింది చేయం. అది దేవుని వాక్యం పట్ల విధేయత చూపే విషయం అయినా సరే. నిన్న తెలుసుకున్నాం అన్ని వేళలా అపవాదిని ఎదిరించాలని. ఆదివారం పూట కొన్ని నిమిషాలు కాదు, అన్ని వేళలా. ఈ వారాంతంలో 4 ఏరియాలను కవర్ చేద్దాం. నిన్న మొదటిది చూసా, అపవాది అబద్ధికుడు. ఈ ఉదయం అతనెంత నాశనం చేయగలడో చెబుతాను. నాశనకర్త, అధికారం చేసేవాడు, మీపై అధికారం చేస్తాడు, మెనిపులేట్ చేస్తాడు. అలాగే సహోదరులను అతను నిందిస్తాడు. నిందించబడ్డట్లు ఫీల్ అయిన ప్రతిసారి అది అపవాదే. నేరాభావాన్ని ఫీల్ అయితే అది పరిశుద్ధాత్మే. మనకు తేడా తెలియదు, విషాదకరం. ఎక్కువసార్లు పరిశుద్ధాత్మ మనకు
చూపించేది ఏమిటంటే నేరభావంగా మారుతుంది. అప్పుడు కూర్చుని మనం చెడుగా ఫీల్ అవుతూ ఉంటాం. అయితే అవన్నీ రాబోయే సందేశాల కొరకే. ఈ ఉదయం అపవాది మనల్ని ఎలా నాశనం చేస్తాడో చెప్పుకుందాం. ముఖ్య విషయం, చెప్పేది జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా అతను నాశనం చేయాలనుకునేది మీ విశ్వాసాన్ని. ఆశ్చర్యంగా ఉంటుంది ఎలాంటి గొప్ప పనులు చేయగలరో దేవుణ్ణి నమ్మితే. దేవుడు మామూలు వాళ్ళని యూజ్ చేస్తాడు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే దేవుడు నాచే ఏమేం చేస్తున్నాడో. ఎవరైనా నాకంటే సాధారణంగా లేదా ప్లెయిన్గా లేదా సహజంగా లేదా కామన్గా ఉండరు. దేవుడు సామర్థ్యం ఉన్న వారి కోసం వెతకడు, అందుబాటులో ఉన్న వారి కొరకు చూస్తూ ఉంటాడు. ఇలా అనగలిగే వారి కోసం చూస్తాడు. అవును, విశ్వాసపు అడుగు వేసే వారికై. 1 కొరింథీ చెప్తుంది, ఆయన సంకల్పంతోనే లోకంలోని బలహీనులను వెర్రివారిని జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏర్పరచుకున్నాడని. మార్టిన్ స్మిత్ డెలీరియస్ నుండి ఆ బ్యాండ్ మాతో గత కొన్నేళ్లుగా ప్రయాణిస్తుంది. ఎంతో గౌరవంగానే ఉంది కొంతమంది గొప్ప ఆరాధనా నాయకులు ఉండడం మా ఆరాధన నడిపించడానికి. వాటిలో ఒకటి ఇస్రాయేలు. అయితే 2 కాన్ఫరెన్స్లకు ముందు నవ్వుకున్నాం, ఎందుకంటే మార్టిన్ మ్యూజిక్లో ఫెయిల్ అవ్వడం, నేను కూడా ఇంగ్లీష్లో దాదాపు ఫెయిల్ అయినట్లు అనిపించినప్పుడు అనుకున్నాను, ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయన ఆరాధనలో నడిపిస్తున్నాడు, నేను బోధిస్తున్నాను. ఆయన తన సబ్జెక్టులో ఫెయిల్ అయితే నేను నా దానిలో. అయితే దేవుని వద్ద మీకు తెలిసిన దానికంటే గొప్ప ప్లాన్ ఉంది. మీరేమైనా దేవుని కొరకు చేస్తే, ముఖ్యంగా సహజంగా మీలో ఏదైనా అటువంటిది లేకుంటే విశ్వాసం తప్పకుండా. అంటే బైబిల్ స్టడీని ఆరంభించమని పిలుపునిచ్చినప్పుడు నాకు అసలు తెలియదు. అంటే ఏం చేయాలో తెలియదు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను. లూథరన్ చర్చిలో భాగంగా ఉండేదాన్ని. వెళ్ళాను, ఎవరైనా బైబిల్ స్టడీని చేయాలంటే ఎలా చేస్తారు, ఏం చేస్తారు, అలా ఆరంభించాను. ఆరంభించడానికి యోహాను గ్రంథం మంచిదన్నారు. ఒక బైబిల్ తీసుకుని 1వ అధ్యాయం నుంచి ఆరంభించాను. ముందుగా 12 మంది స్త్రీలతో. ఏబిసిడీలు కూడా రావు, మార్గంలోనే నేర్చుకున్నాను. అయితే విశ్వాసంతో అడుగు వేశాను. ఏళ్ళు గడిచే కొలది నా విశ్వాసాన్ని పెంచుకున్నాను. అపవాదిని దొంగిలించనీయలేదు. ఈరోజు తెలుసుకోండి, మీరు ఇప్పుడు దేని నుంచి వెళ్తున్నా సరే, లేదా దేనికోసం నిరీక్షిస్తున్నారో అయినా ఇంకా జరగలేదు. అపవాది అబద్ధం చెప్తున్నాడు, భావుకంగా నొక్కివేస్తున్నాడు, మీకు వ్యతిరేకంగా వస్తున్నాడు. మీ విశ్వాసం వెనుక పడి ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుని ప్రీతి పరచడం అసాధ్యం. ఆయన వద్దకు వచ్చేవాళ్ళు నమ్మాలి ఆయన ఉన్నాడని, ఆయన శ్రద్ధగా వెతికే వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని. అప్పుడప్పుడు వెతికే వారికి కాదు, పర్వత శిఖరాల మీద ఉన్నప్పుడు, వెతికి లోయలో ఉన్నప్పుడు మర్చిపోయే వారికి కాదు. అయితే ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ ఉదయం డేవ్ చెప్పింది నాకు ఇష్టం. ఆయన ఎంతో ప్రార్థించారు. ఏళ్ల తరబడి మన దేశానికై మేము వెళ్ళే ప్రతి చోటు కొరకు. ఆయన రిపోర్ట్స్ విన్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది పరిస్థితులు మరింత హీనంగా అవుతున్నాయని. అయితే ఏమిటో తెలుసా, మనం అలా అనిపించినా ముందుకు సాగి చెప్పాలి. దేవుడు విశ్వాసపరుడని, నేను ప్రార్థిస్తే దేవుడు విన్నాడని, క్రియ చేస్తున్నాడని. ఒక్కసారి సడన్గా దేవుడు కొన్నిసార్లు అలానే కదులుతాడు. కొన్నిసార్లు కొంచెం కొంచెంగా, కొంచెమే చూస్తారు. అయితే కొన్నిసార్లు జీవితంలో అన్నీ సడన్గా అవుతాయి. అది ఎలా అంటే, వావ్, అది దేవుడే. అంటే స్త్రీలు తమ భర్తల రక్షణ కొరకు 25 ఏళ్ళు నమ్మడం చూశాను. చెప్పాలంటే అక్షరాల వెళ్ళే చివరి నుంచి నీ తెలుసా ఈ విషయానికి అంటిపెట్టుకుని ఉండాలని. ఒకసారి సడన్గా సరైన సమయంలో సరైన పని, సరైన సమయంలో సరైన సందేశం. ఓల్డ్ రాస్కల్ సడన్గా రక్షణ పొందడం, ప్రతిదీ మారిపోవడం. తెలీదు ఎక్కడ ఉండేదాన్నో డేవ్ మేయర్ గారు నా కొరకు రాకుంటే. అపవాది విశ్వాసాన్ని నాశనం చేస్తాడు. ముందుగా మనసు మీద దాడి చేస్తాడు. అది పని చేయకుంటే మీ శరీరంపై దాడి చేయడానికి చూస్తాడు, లేదా మీ వస్తువులపైన. మీ శారీరకమైన శరీరం గురించి మాట్లాడతాను, అలాగే ఆరోగ్యం గురించి. దాన్ని మీరు కలపడం అనవచ్చు. అయితే ఇది నా మీటింగ్, నేను కావాలనుకుంటే చేయవచ్చు. మీ శరీరం ఆరోగ్యం దేవునికి ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే ఆయన
మీ నుంచే క్రియ చేస్తాడు. నోవహు ద్వారా పడవను చేశాడు. దావీదు ద్వారా గొలియాతును చంపాడు. అలాగే స్త్రీ పురుషుల పెదవులతో మాట్లాడతాడు. బీద గ్రామాలకు వెళతాడు. ఆఫ్రికా, ఇండియా, వేరే చోట్లకు నమ్మశక్యం కానంత అవసరతలో ఉన్న వారి వద్దకు, అయితే ప్రజల ద్వారానే. ఎవరికైనా హెల్ప్ చేయమని ప్రార్థిస్తే ముందుగా మనం చెప్పవలసిందే, నన్ను యూజ్ చేసుకోవాలనుకుంటే తెలియచేయి. గత 2 ఏళ్లలో దేవుడు నన్ను సవాల్ చేశాడు. నువ్వుగా చేయగలిగినప్పుడు వారికి సహాయం చేయమని నన్ను అడగవద్దు. ఓ అందరూ ఆలోచనలో పడ్డారు, అవునా? ఎప్పుడు ఎవరి ద్వారానో ఎవరికో దేవుడు హెల్ప్ చేయాలంటాం. మీకు ఆరోగ్యం లేకుంటే అపవాది బహుశా దేవుడు మీలో ఉంచిన వరాన్ని దొంగిలించవచ్చును. ఇప్పుడు మీది ఆత్మీయ వరం కావచ్చును, అయితే అది మీ శారీరకమైన శరీరం ద్వారా విడుదలవుతుంది. ఇశ్రాయేలుకు పాడడానికి ఎంత గొప్ప వరం ఉన్నా అతను మంచిగా ఫీల్ కాకుండా జబ్బుగా ఉంటే ఇక్కడకు వచ్చి అలా చేయలేడు అంటే అతని వరానికి దూరం అయినట్లే. నేను బలంగా లేకున్నా కావలసినంత ఆరోగ్యంగా ప్రయాణించి ప్రపంచం అంతటా నిరంతరం ఈ పనిని చేస్తూ ఒకదాని తర్వాత మరొకటి. అప్పుడు ఈ కాన్ఫరెన్స్లు ఉండేవి కావు, అయితే చివరికి టీవీ ప్రోగ్రాములు కూడా ఉండేవి కాదు, ఎందుకంటే దీని నుంచే టీవీ ప్రోగ్రాం చేస్తాను. అపవాది శరీరానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు దేవుని ఆలయంపై దాడి చేస్తున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనమే ఆ ఆలయం అని. 1 కొరింథీ అధ్యాయం 6, 19, 20 వచనాలను చూద్దాం. మీరు ఎరుగరా మీ శరీరం, అందరూ చెప్పండి, నా శరీరం దేవుని మందిరము, మీలో నివసించే పవిత్రమైన పరిశుద్ధాత్మకు. ఎవరినైతే దేవుని నుంచి వరంగా పొందారో వారిది, మీరు మీ సొంతం కాదు. వెల చెల్లించి కొనబడ్డారు. వావ్! విలువైన వెలను చెల్లించి కొనబడి ఆయనకు సొంతంగా చేసుకోబడ్డారు. కనుక దేవుని గౌరవించి మీరు ఉన్న ఆ ఆలయంలో ఆయనకు మహిమను తీసుకురండి. ఆమేన్. మీరు గాని చదివితే ఆ వచనాల్లో మనం చదవడం లేదనుకోండి, చెబుతుంది ఎలా దేవుడు డీల్ చేస్తాడో. దేవుని మందిరాన్ని గాయపరిచిన ఎవరితోనైనా. మాకు సెంట్ లూయిస్లో ఒక చర్చ్ ఉంది, ఇన్నర్ సిటీ సెంట్ లూయిస్లో. అది ఒక అవుట్ రీచ్ ఓరియంటెడ్ చర్చ్. ఆ చుట్టుప్రక్కల ఉన్నవారికి సహాయం చేస్తున్నాం. అలాగే అక్కడున్న పిల్లలకు చేయూతనిచ్చి పైకి లేపుతున్నాం. ఆ చర్చికి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు నేను ప్రయాణిస్తూ ఉన్నందున ఎక్కువగా అక్కడికి వెళ్ళలేను. అయితే వెళ్ళినప్పుడు మాత్రం దేని గురించి అయినా పట్టించుకోలేదన్నట్లు అనిపిస్తే ఎవరికో చెప్తాను, ఈ కార్పెట్ని క్లీన్ చేయాలి అని, ఆ తలుపుని సరి చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. ఎందుకంటే దేవుని ఆలయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఆ ఫిజికల్ రాయికే కాదు గౌరవాన్ని ఇవ్వాల్సింది, ఇటుక్కో లేక చెక్కకో లేక మోటార్ హౌస్కో. కానీ మనం గుర్తించాలి మనం నిజమైన దేవుని ఆలయమని. దీని గురించి కొంచెం మాట్లాడడానికి టైం తీసుకుంటాను, ఎందుకంటే మీ శరీరం, మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. చాలామంది తమ శరీరాలను తిట్టుకుంటారు, విషాదకరం. జంక్ ఫుడ్ మీద జీవిస్తూ, సరైన నిద్ర లేకుండా, కావలసినంత నీళ్లు తాగకుండా, నమ్మశక్యం కాని ఒత్తిడిలో జీవిస్తూ, ఏదో ఒకలాంటి సూపర్ మ్యాన్ ఉన్నాడని లేదా సూపర్ ఉమెన్ ఆరోగ్యానికి సంబంధించి దేవుని వాక్యంలో ఉన్న ప్రతి నియమాన్ని బ్రేక్ చేయగలరని, వాళ్ళే ప్రత్యేకమైన వాళ్ళ దాంతో ముందుకెళ్ళగలరని. కమాన్, కనీసం ఒకరైనా సంతోషంగా ఉన్నారు. నా జీవితంలో 10 ఏళ్ళు బోధించి కూడా చెడుగా ఫీల్ అయ్యాను. నాకు తెలియదు ఎలా చెప్పాలో, ఎంత చెడుగా ఫీల్ అయ్యాను. చూడండి, ఇతర విషయాలు జరుగుతున్నాయి, జీవితం మారుతున్న మధ్యావస్థలో ఉన్నాను. ఈ హార్మోన్ల మార్పుల భయాలు, బ్రెస్ట్ క్యాన్సర్ అలాంటివి ఎన్నో. అయితే చెప్పగలను నాలోని తప్పు యొక్క నిజమైన హద్దుగీత ఏమిటంటే, ఆ విషయాలన్నీ సమస్యలే అయినా అది ఒత్తిడి. కావలసినంత రెస్ట్ లేదు, ఇంటి వద్ద ఎక్కువ ఉండేదాన్ని కాదు.
హద్దుకు మించి బాధ్యతలు తీసుకున్నాను. తప్పైన అంచనా ఉండేది బాధ్యతను గురించి. ప్రతి దానిలోనూ ఉండాలనుకునేదాన్ని. విషయాలు ఎలా చేయాలో తెలియదు, దేనికైనా దూరంగా ఎలా ఉండాలో. చూడండి, అది నేను అనుకున్నట్లు జరగకుంటే అది మంచిగానే లేదు అనేదాన్ని. కమాన్. డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్పేవారు ఒత్తిడిలో ఉన్నావని. అప్పుడు నాకు కోపం వచ్చేది, ఎందుకంటే అది ఒత్తిడి వినడం నాకు ఇష్టం లేదు. అనుకునేదాన్ని. ఒక డాక్టర్ అన్నారు ఆయన వద్ద, 4 నిమిషాలు ఉన్నాను అన్నారు. నిజంగా మీరెంతో లోతైన స్త్రీ. నాకది నచ్చలేదు. మీతో నిజాయితీగా ఉంటాను. ఎంత చెడుగా ఫీల్ అయ్యానో. మైగ్రేన్, తలనొప్పి వచ్చేది 10 ఏళ్ళు. అదెవరికి తెలీదు. నన్ను నేను త్రోసుకునేదాన్ని పనిచేయడానికి. ఆశ్చర్యం, ఏ కోరిక మిమ్మల్ని చేసేలా చేస్తుందో. బోధించాలనే కోరిక, సేవ చేయాలనే కోరిక, అదే నాకు. అంటే ఒక డాక్టర్ అన్నట్లు అన్నారు, మీ కోరిక ఎంత బలమైందంటే మీలోని ఏ లోపాన్నైనా అది జయించేలా చేస్తుంది అని. అయితే ఎక్కువ కాలం అది పనిచేయలేదు. మంచి నిద్ర ఉండేది కాదు. చాలా ఎక్కువగా పనిచేసేదాన్ని. వినోదమే లేదు. నవ్వేదాన్ని కాదు. ఆనందించే పని ఏమి చేసేదాన్ని కాదు. హలో, నేను వర్క్హాలిక్ని. నాలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? రెస్ట్ తీసుకోవాలని కూర్చుంటే గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏదో ఒకటి చేస్తుండాలనిపించేది. కమాన్, ఆలోచించే ఆ పూర్తి సిస్టమ్ చుట్టబడి భయంకరంగా ఉంటుంది. అది అపవాది సాధనం ఆరోగ్యాన్ని పాడు చేయడానికి. ఇప్పుడు చివరికి తెలుసుకున్నాను రెస్ట్ తీసుకోవాలని. భోజనం గురించి, నిద్రను గురించి కూడా. మా బిడ్డలు నన్ను టీజ్ చేస్తారు, ముఖ్యంగా మా 2 అబ్బాయిలు. ఎందుకంటే చాలా అరుదుగా చీకటి పడ్డాక బయటికి వెళ్తాను. ఇలాంటి సభలు అప్పుడు మాత్రం మా అబ్బాయి అంటాడు, మామ్ వీధి లైట్లు వేస్తారు, త్వరగా రా, ఇంటికి వచ్చేయడం మంచిది. రోజంతా బాగుంటాను అంటే లేచినప్పుడు మంచిగా ఫీల్ అవుతా. ఆశ్చర్యం, ఎంత మంచిగా అంటే వెళ్ళి పనిచేసి టీవీ ప్రోగ్రామ్ ఇచ్చి అటు ఇటు వెళ్ళి అన్ని పనులు చేస్తాను. రాత్రిపూట బయట ఉండవలసి వస్తే కావలసిన కృపనిస్తాడు దేవుడు చేస్తున్న ఈ పని చేయడానికి. అయితే 5-6 గంటలు అయినప్పుడు అయిపోతుంది. తర్వాత చైర్ థెరపీనే, రాత్రి విశ్రాంతిని అలానే అంటాను, చైర్ థెరపీ. ఆమేన్. దానికి నేను క్షమాపణ చెప్పను. నాకు సాయంత్రం 3-4 గంటల విశ్రాంతి కావాలి. రిలాక్స్డ్గా, ఏ సమస్య లేకుండా, పరిష్కారం చేయడానికి, నిర్ణయాలు చేసుకోకుండా నేను ఆనందించే పని చేస్తూ ఉంటాను. మీరు అలా చేయండి. అలా చేయడం ఆరంభించుకుంటే ఏమవుతుందంటే చివరికి చేదుగా మారిపోతుంది. కమాన్, మీకు హతసాక్షి కాంప్లెక్స్ వచ్చింది. చెడుగా ఉండి తమ జీవితాలను ఆనందించే వారి మీద కోపం తెచ్చుకుంటున్నారు. అది బాగుంది. కమాన్. కొంతమంది అంటున్నారు, ఆ చైర్లో రోజు 4 గంటలు కూర్చుంటే బాగానే ఉంటుంది. ఏమిటో తెలుసా, అలా చేయాలని నిర్ణయించుకోవాలి. అలా చేయడానికి వేరే చాలా విషయాలు కాదు అని చెప్పాలి. మీతో నిజం చెప్తున్నాను, నాలోని ఒక భాగం దానిలో ఇన్వాల్వ్ అవ్వాలి అంటుంది. మీరు తెలివిని ఉపయోగిస్తే కనిపించే ప్రతి దానిలోని ఇన్వాల్వ్ అవ్వరు, మీకు ఇష్టం అయినందున. ప్రతి దానిలో తలదూర్చే అలవాటుని మానండి. ప్రతిదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం విధేయత అనేది ఉండాలి. బయట కొంతమంది ఉండవచ్చు, కొన్ని పనులు చేస్తారు మీకంటే బాగా చేసేవారు. అంతేకాదు, నాకు తెలిసి ఇది షాక్ అనిపిస్తుంది, నమ్మడం కష్టం. అయితే నిజంగా కొంతమంది ఉంటారు మీరు చేసే పనులు మీకంటే బాగా చేయగలిగేవారు. ఇప్పుడు అది నిజంగా భయమేస్తుంది. ఆమేన్. దాదాపు 3 ఏళ్ల క్రితం నన్ను నేను ఒక ఉదయం అద్దంలో చూసుకున్నాను. ఎలా అనిపించిందంటే పైన ఇక్కడ ఉండేది జారిపోయిందని అనిపించింది. అంటే నిజంగా చాలా వరకు తెలుసా, ఇదిగో ఇక్కడిది, ఇంకా అది ఎలా ఉందంటే ఇదేమంత బాగోలేదు అనిపించింది. పూర్తి బాడీ లిఫ్ట్ చేయించుకుంటే బాగుంటుందని తెలుసా. లూజ్గా ఉన్న దాన్నంతా పైకి ఇలా తీసి ఒక ముడి వేసి తర్వాత దాన్ని కట్ చేసేస్తే
అలా చేస్తే నొప్పి వేస్తుంది అనుకున్నా కనుక నిజంగా నేను చెప్పేది 100% నిజం. దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడ నిల్చుని నన్ను చూసుకుంటున్నప్పుడు అన్నాడు, నువ్వు కానీ సీరియస్గా వర్కౌట్ ప్రోగ్రామ్ చేయకపోతే, చెప్పేది వినండి, నువ్వు కానీ సీరియస్గా వర్కౌట్ ప్రోగ్రామ్ చేయకపోతే నీ చివరి ఒక వంతు ప్రయాణంలో బలంగా ఉండలేవు. ఇప్పుడు దేవునికి స్తుతులు, ఆయన నుంచి విన్నందుకు. అలా చేయడానికి కొంచెం తెలివి ఉంది. నేను ఆరంభించిన దాన్ని ముగించాలని. తప్పకుండా నాకు ఇప్పుడు 66.5 ఏళ్ళు కనుక నాకు భయాన్ని కలిగించేది నాకు నిజంగా భయం కలిగించే విషయం ఇంకో 3.5 ఏళ్లలో 70 ఏళ్ళు వస్తాయి. అది ఎలా అంటే అంటే నేను వెళ్ళి నా మెడికేర్ కార్డుని తీసుకోవాల్సి వచ్చింది 2 ఏళ్ల క్రితం. అది మంచిది కాదనిపించింది నాకు. పాయింట్ ఏమిటంటే ఇప్పటికి 3లో 2 భాగాల జీవితం అయిపోయింది. ఇప్పుడు మీతో సూటిగా మాట్లాడతాను. అక్కడ ఉన్న వారికి 20 ఏళ్ళు ఉండొచ్చా, ఏదో ఒక రోజు నాలా అవుతారు. మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ వయసు వచ్చేప్పటికి ఎలా ఉండాలన్న దానికి. కమాన్ నా, కొంతమందితో మాట్లాడుతున్నాను. నేను ఆ టైంలో దాని గురించి చింతిస్తాను. లేదు, అప్పుడు చాలా ఆలస్యం అవ్వచ్చు చింతించడానికి. నేను అనుకున్నాను ఏమన్నా తెలుసా, నాకు ఎక్సర్సైజ్ అంటే ఎంత అసహ్యం అయినా, వారానికి 3 రోజుల జిమ్ని నా షెడ్యూల్లో చేయడం ఇష్టం లేకున్నా వెల చెల్లించి కొనబడ్డాను. నేను నాకు సొంతం కాదు, నాకై వెల చెల్లించారు. నా జీవితంపై పిలుపుంది, నాకు ఆత్మీయ వరం ఉంది. కనుక చూడండి, దేవుడు నివసించే ఈ ఆలయం పట్ల నాకు ఒక బాధ్యత ఉంది. ఆయన కోరుకున్న క్రియని చేయడానికి భూమి దిగినాడు. కనుక చెప్తున్నాను, అపవాది మీ శరీరానికి వ్యతిరేకంగా వస్తాడు. ఊరికే చర్చికి వెళ్ళి ఎవరితోనో తల మీద చేతులు పెట్టించుకోగానే అన్నీ సరైపోవు. మిమ్మల్ని మీరు దూషించుకుంటే అప్పుడు ఎవరైనా మీ తల మీద ఒక్క వెంట్రుక కూడా లేనంత వరకు చేతులు పెడతారు. నేను చేస్తుంది అప్పుడు మీరు చేయక్కర్లేదు. మీరు ప్రార్థించి దేవుని చూపించమనండి. అయితే తప్పక నిద్రపోవాలి, మీరు నీళ్లు త్రాగాలి, అంతేగాని ఒక గ్లాసులో కెమికల్స్తో నిండినవి కాదు. వేరేవి తాగితే తప్పని చెప్పడం లేదా, అయితే వాటితో మీరు జీవించలేరు. డిజర్ట్ మాత్రం తిని జీవించలేరు. క్యాండీ బార్స్ని తిని, పొటాటో చిప్స్, బర్గర్స్ని. న్యూట్రిషన్ది మంచి పుస్తకం తీసుకోండి, కొంచెం జ్ఞానాన్ని పెంచుకోండి, చదివి కొంచెం నేర్చుకోండి. అంతేగాని మీ టేస్ట్ బడ్స్కి మీ పైన, మీ భవిష్యత్తు పైన అధికారాన్ని ఇవ్వకండి. ఆమేన్. ఇది అసలు రుచిగానే లేదు, చెత్తగా ఉంది. ఏమైనా తినండి. ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అనిపిస్తుంది మీ గురించి జాగ్రత్త తీసుకోవాలి అని? నేను ఏమైనా ఇక్కడున్న ఎవరి మీదన్నా నేరాభావాన్ని మోపాను? దేవుని వాక్యం మన ఆత్మీయ భోజనం. రోజు శారీరకంగా భోజనం చేసినట్లే ప్రతిరోజు మనం ఆత్మీయ భోజనం చేయాలి. దేవుని వద్ద మీకు అద్భుతమైన జీవితం ఉంది. అయితే అపవాదుతో డీల్ చేయడం తెలుసుకోవాలి, ఎందుకంటే అతను బ్రతికే ఉన్నాడు. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి, పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీద వారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.